హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఇదైతే నిన్నటి వీడియో అండి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. మా రామయ్య సీతమ్మకి కళ్యాణం అయిన తర్వాత వసంతోత్సవాలు జరుగుతాయండి. అందులో భాగంగా అవి కలుపుతున్నామండి. వసంతాలు ఏంటంటే మాకు మళ్ళీ స్టోరేజ్ అయిపోతుందని చెప్పాను కదండి, నా ప్రాబ్లం. అందుకని ఒకటి పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానికి బాగుంటుందని చెప్పి నేనైతే పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా పనులు కూడా ఏం అవ్వలేదండి, ఇంకా ఉదయాన్నే పోస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా నా వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి వసంతోత్సవానికి కదా, ఎక్కువైతే కలపలేదండి ఈసారి, నేను కొంచెమే కలుపుతున్నాను. ఈ తలకలు పోసి జలుబు అయితే చేసిందండి. నిన్న చన్నీళ్ళు పోసారు, ఇదే ఈ వసంతం రోజు చన్నీళ్ళు అంతా తల మీద నుంచి పోసారు. ఇంకా కొంచెం బాగా నాని నాకు జలుబు అయితే చేసిందండి. వాయిస్ బాగాలేదు, ఏమీ అనుకోవద్దండి. ఇదిగోండి అన్నీ అట్లాగా కొంచెం ఒక టబ్బుకి అయితే నేను కలిపాను ఈసారి అయితే ఎక్కువ మంది అయితే రాలేదండి, కానీ బాగానే జరిగిందండి. చక్కగా వచ్చిన వాళ్ళ వరకైనా బాగా జరిగిందనమాట. ఇంకా అలా వీడియో అలాగ అయిపోద్దని చెప్పి పోస్ట్ చేద్దామని చేస్తున్నానండి. ఇవాళ అయితే ఏకాంత సేవ అండి, ఏదో నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టయితే వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. మీ ఊర్లో కూడా బాగా జరిగిందండి సీతారాముల వారి కళ్యాణం. మాకైతే అన్నీ బాగా జరిగినాయండి. ఇదిగోండి వసంతోత్సవం అయితే ఈసారి మా వారు కూడా ఉన్నారు ఇంటి దగ్గర, అందుకే వచ్చారు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయిపోయింది. పోయిన సంవత్సరం కూడా లేరనమాట, వచ్చాక అప్పటికప్పుడు ఊరిని అట్లా జల్లాము. ఈసారి ఆయన కరెక్ట్ టయానికి పని నుంచి వచ్చారు. కొంచెం లేట్ అయిందనమాట ప్రాసెస్. పంతులు గారు వాళ్ళందరూ చక్కగా దగ్గరుండి జరిపించారు, చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇంకా మేమైతే వెళ్తున్నామండి. లేట్ అయిపోయిందనమాట, అందుకే చీకటిగా ఉంది. లైటింగ్ కొంచెం మా సందులో తక్కువ అండి, అందువల్ల మీకు మా ఇంటి దగ్గర వాళ్ళం మేము అట్లా కలిపి పెట్టామన్నమాట. అవన్నీ అయితే అట్లా జల్లుకున్నామన్నమాట. పంతులు గారి పిల్లలు వాళ్ళు మేము అందరం బాగా అలా అయితే కొంచెం సరదాగా కొంచెం ఒక 10 నిమిషాలు అలా సరదాగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇదిగోండి మేళతాళాలతో ఊరేగిస్తారనమాట. అదే అక్కడ ఉన్న సందుల్లో వరకు అందరికీ ఇంటింటికి వస్తారనమాట. మేమిద్దరం కూడా అట్లా చాలా సంవత్సరాల తర్వాత రామయ్యతో సీతమ్మలతో పాటు మేము కూడా అలా వసంతం అయితే పోసుకున్నామండి. మా వారు నేను ఉన్న వాళ్ళ వరకు అందరం అలా హ్యాపీగా జరిగిందండి. అందరికీ జై శ్రీరామ్ అండి. మీ ఊర్లో కూడా ఇట్లాగే జరుగుతాయండి కార్యక్రమాలు. ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సరదాగా చాలా బాగా జరుగుద్ది. మళ్ళీ ఇది కూడా ఇంకొక రెండో ఘట్టం అనమాట. అంటే పూలది ఒకటి ఇష్టం, ఈ వసంతోత్సవం అన్నీ ఇష్టమేనండి. మెయిన్ ఏంటంటే ఇట్లాంటివి సరదాగా ఉంటాయి కాబట్టి ఇష్టం అని చెప్పానండి. రామయ్య కళ్యాణం అంటేనే సరదాతో కూడింది, చాలా బాగుంటుంది, సందడిగా సరదాగా. ఇదిగోండి ఇంక రామయ్య సీతమ్మ వేరే సందుకైతే వెళ్తున్నారు. నేను ఇంకొంచెం ఉంటే అట్లా పోసేస్తున్నానండి. మళ్ళీ తర్వాత కూడా అక్కడ కొంచెం ఉంటే అవతల సందుకు కూడా వెళ్ళి పోసి వచ్చాము. మేమిద్దరం అయితే అట్లాగా కొంచెం సరదాగా పోసుకున్నామండి. అందరూ పెద్దవాళ్ళు అయితే మీ దీవెనలన్నీ మాకు ఇవ్వండి. అందరికీ జై శ్రీరామ్ అండి. అందరికీ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని తప్పకుండా నేనైతే కోరుకుంటున్నానండి. మా ఊరిలో జరిగిన కార్యక్రమాలు నేనైతే ఇలా వీడియో రూపంలో పోస్ట్ చేశానండి. నచ్చిన వాళ్ళు, నన్ను లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరికీ జై శ్రీరామ్ అండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఊరిలో కూడా ఇట్లాగే జరుపుకుంటారో ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా రేపైతే ఏకాంత సేవ అండి, లాస్ట్ అండి ఈ సంవత్సరానికి. రామయ్య కార్యక్రమాలు పూర్తిగా అయిపోయినట్టండి ఈ సంవత్సరానికి. ఇంకా వచ్చే సంవత్సరానికి ఆ నాయన దయ అండి, వాళ్ళ దయలేంది మనం ఏమీ చేయలేం కదండి. అట్లా అయితే జరిగిందండి మా కార్యక్రమాలు. కొంచెం 7 అయిపోయింది టైం. మామూలుగా అయితే 4కి 5కి అట్లా జరుగుతుంది కార్యక్రమం. ఇవాళ అయితే కొంచెం 7 అయిందనమాట మాకు. అందువల్ల అట్లా కొంచెం చీకటిగా ఉందండి. అక్కడ కొంచెం లైటింగ్లు ఉంటాయి కానీ మా ఫోన్ ఫెసిలిటీస్ లేక అట్లా అయితే ఉందండి. సరదాగా అట్లయితే కొంచెం సేపు అక్కడ వాళ్ళు అమ్మలక్కలు అంతా అట్లయితే పోసుకున్నామండి. ఇంకా లాస్ట్లో వచ్చారనమాట వాళ్ళు, మా వారు అట్లాగా జల్లమంటే ఆమె జల్లారు. ఇంకా పంతులు గారు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా అంటే తిరగాలి కదండి, లేట్ అయిపోయింది పాపం. ఇదిగోండి అక్కడ అక్కోళ్ళు వాళ్ళ కోడలు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆ అమ్మాయి కూడా చక్కగా సరదాగా అందరితో కలిసిపోతూ, వాళ్ళకి అక్కడ హైదరాబాద్ లాంటివి జరగవు కదండి, పల్లెటూరులో బాగుంటాయి ఇట్లాంటి. సరదాగా కొంచెం సేపు అయితే అక్కడ అట్లయితే మేము పోసుకున్నామండి. టబ్బు అయితే అక్క మీద పోసేసాను, అక్క తల మీద వద్దు వల్లి అనింది. అక్కా చెల్లెలు అవుతాం వరుసకి, అయినా సరే అట్లా పోసుకున్నాము. ఇక్కడ వీళ్ళంతా పిల్లలు అలా ఒక పిక్ అయితే తీసుకుందాం ఆంటీ అంటే ఇంకా సరదాగా లాస్ట్లో అట్లయితే మళ్ళీ వచ్చి బ్రాహ్మణ పిల్లలతో అట్లా కూడా సరదాగా తీసుకున్నాం. ఆ అమ్మాయి అట్లా పోయమని అలాగే కూర్చుందనమాట. ఇంకా అందుకని అందరం అట్లా కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుంటూ అట్లా పోసాము. మా ప్రధాన అర్చకులు వాళ్ళ అమ్మాయి వాళ్ళంతా పిల్లలు, వాళ్ళ పిల్లలు అనమాట, బ్రాహ్మిన్స్ పిల్లలు. ఇక్కడ మా ఊరి గుడిలో బ్రాహ్మిన్స్ పిల్లలు
ఆ పాప సరదాగా ఈసారి బాగా ఎంజాయ్ చేసిందండి. పోయమన్నారు, ఇంక సరే అని చెప్పి ఇంకా అలాగైతే సరదాగా ఆ పాపతో కొంచెం సేపు అట్లా ఒక 5 మినిట్స్ అట్లాగా వాళ్ళ మరదలు అవుద్దనమాట. మరదలు ఏదో అవుద్ది వాళ్ళ అత్త కూతురు. ఇంకా అట్లా టబ్ అయితే ఎత్తి పూసేసింది. అట్లా అందరం సరదాగా ఒక పిక్ అయితే తీసుకున్నామండి. పిల్లలతో సరదాగా జరిగింది ఈసారి. పెద్దవాళ్ళు తక్కువ, పిల్లలు ఎక్కువ అనమాట. మా ఊరిలో అయితే మా రామయ్య, సీతమ్మ వసంతోత్సవాలు ఇంత కనుల విందుగా జరిగిందండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.